నమస్తే, నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ, మీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని. చాలా బాధతో మళ్ళీ వీడియో చేస్తున్నానండి. ఇంతకుముందు కూడా చేశాను ఈ వీడియో, కానీ మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఎందుకు గ్యాస్ పెయిన్ అనుకొని ఇట్లా వెయిట్ చేస్తున్నారనేది నాకైతే అర్థం కావటంలా. గుండె పెయిన్కి గ్యాస్ పెయిన్కి చాలాసార్లు డిఫరెన్సెస్ చెప్పినా కూడా మొన్నే ఒక ఆయన పాపం 3 రోజుల నుంచి నొప్పితో సఫర్ అవుతూ 3 రోజుల తర్వాత బాగా ఎండ్ స్టేజ్లో ఉన్నప్పుడు వచ్చి హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పి వస్తున్నారు. ఇట్లా రావటం వల్ల అంటే మనం ఎంత కష్టపడి వాళ్ళని సెట్ చేసినా కూడా వాళ్ళకి సడన్ కార్డియాక్ అరెస్ట్ అవ్వడం అనేది చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే గుండె ప్రాబ్లం వచ్చి ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళిపోతే పెద్దగా ప్రాబ్లం అయ్యే అవకాశం తక్కువ ఉంటుందండి. కానీ అదే మీరు ఎంత డిలే చేసేస్తే అంత ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఒక ఆయన వచ్చారు, 1 గంట నుంచి నొప్పి ఉంది, ఇమీడియట్గా వచ్చారు, సడన్గా ఇమీడియట్గా స్టెంట్ వేసాం, బాగానే ఉన్నారు. బట్ అట్లా కాకుండా 3 రోజుల నుంచి నొప్పి వచ్చిన తర్వాత మీరు ఎంత సక్సెస్ఫుల్ ప్రొసీజర్ చేసినా కూడా గుండె పంపింగ్ రికవర్ కాదు. ఇక ఆ తర్వాత మనం ఏం చేసినా కూడా అది నార్మలైజ్ కాదు, అది సమస్య. సో అందుకోసం అని చెప్పి మీరు గ్యాస్ పెయిన్ అని ఊరుకుంటే మనకి ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. గ్యాస్ పెయిన్ వచ్చినప్పుడు ముందు గుండెని ఒకసారి చూసుకోండి. గుండె నొప్పిని గ్యాస్ పెయిన్ అనుకుంటే ప్రమాదం, కానీ గ్యాస్ పెయిన్ని గుండె నొప్పి అనుకుంటే ఎప్పుడు ఏం ప్రాబ్లం కాదు. చిన్న ఒక ఈసీజీ చేసి చూస్తారు అంతే. బట్ అసలు మళ్ళీ ఇంకొకసారి అసలు ఏది గ్యాస్ పెయిన్, ఏది గుండె పెయిన్ అనేది ఎలా చెప్పాలి అనే విషయాన్ని కంప్లీట్గా చూద్దాం. ఇప్పుడు ఎందుకు అసలు గ్యాస్ పెయిన్, గుండె నొప్పి ఒకే రకంగా ఉంటాయి అని అంటే, ఒక అటనామిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఉంటుందండి బాడీలో. ఆ అటనామిక్ నర్వస్ సిస్టము మన స్పైనల్ సెగ్మెంట్స్ ప్రకారం ఉంటుంది. ఆ T5 నుంచి T9 దాకా ఉండే స్పైనల్ సెగ్మెంట్ నుంచి 2 గ్యాస్ట్రిక్ అటనామిక్ నర్వస్ సిస్టము, అట్లాగే గుండెకి సంబంధించిన అటనామిక్ నర్వస్ సిస్టము ఇక్కడి నుంచి వెళ్తాయి, T5 to T9 అని. అందుకని ఇది రిఫర్డ్ పెయిన్ అని అంటారనమాట. అంటే యాక్చువల్గా హార్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్నప్పటికీ కూడా సెంటర్లో వస్తుంది డిస్కంఫర్ట్. అదే గ్యాస్ కూడా మనకి పొట్ట గ్యాస్ట్రైటిస్ ఇక్కడ ఉన్నా కూడా సెంటర్లో వస్తుంది. ఈ 2 కూడా అట్లా రిఫర్ అయ్యి ఈ సెంటర్లో వచ్చే డిస్కంఫర్ట్ మనకి ఏది గ్యాసు, ఏది గుండె అని తెలుసుకోవడం చాలామందికి కష్టం. ఈవెన్ డాక్టర్లు కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అందుకోసమే అట్లా ఉన్నప్పుడు డాక్టర్లే కన్ఫ్యూజ్ అవ్వడం కాదు, ముందు డాక్టర్లే కన్ఫ్యూజ్ అవుతారు. డాక్టర్లకు కనుక గ్యాస్ పెయిన్ నుండి వాళ్ళే ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు. డాక్టర్లకి చాలా ప్రమాదం ఎక్కువ ఉంటుంది హార్ట్ అటాక్ నుంచి, ఎందుకంటే వాళ్ళు సెల్ఫ్ డయాగ్నోస్ చేసుకుంటారు. అదొకటి మేజర్ ప్రాబ్లం. సో అందుకని ఇక్కడ నుంచి అప్పర్ అబ్డమిన్ దగ్గర నుంచి చాలామంది అనుకుంటారు ఇది చెస్ట్లో కదా పెయిన్ వస్తే మనం భయం, మనకి ఇక్కడ వస్తుంది పెయిన్, ఏం పర్వాలేదు అనుకుంటారు. కనపడుతుంది ఇక్కడ పెయిన్ వస్తుంది అని అంటే ఇది అప్పర్ అబ్డమిన్ అనమాట. ఇక్కడ కూడా రావచ్చు గుండెకి సంబంధించిన నొప్పి అనే విషయం మనం గమనించాలి. అయితే మనకి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, డిఫరెన్స్ ప్రధానంగా ఏంటి అంటే, నడవలేకపోతున్నారు అని అంటే అది గుండెకి సంబంధించింది మనం అర్థం చేసుకోవాలి. 4 అడుగులు వేస్తే ఈ మంట ఎక్కువ అవుతుంది, 4 అడుగులు వేస్తే ఈ మంట తగ్గుతుంది, ఆపేస్తే మంట తగ్గుతుంది అని అంటే అది ఖచ్చితంగా గుండెదే. ఇంక మీరు ఎవరు ఏం చెప్పినా ఏం నమ్మద్దు. నడిచినప్పుడు మంట ఎక్కువ అవుతుంది అని అంటే మనకి అది గుండెదే అనుకోవాలి. గుండెకి సంబంధించిన నొప్పి పట్టుకున్నట్టు ఉండొచ్చు, నొప్పిలా ఉండొచ్చు, క్రషింగ్గా ఉండొచ్చు, మంటగా ఉండొచ్చు. అన్ఫార్చునేట్లీ ఈ 4 ఉంటాయి. అంటే గట్టిగా పట్టుకున్నట్టు ఉండొచ్చు, స్క్వీజింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉండొచ్చు, లేకపోతే మంటగా కూడా ఉండొచ్చు. అది ఒక చోట వేలు పెట్టి చూపించలేని విధంగా ఉంటుంది గుండెకి సంబంధించిన నొప్పి. ఇట్లా మొత్తం వస్తుంది అనమాట. గ్యాస్ది కూడా అట్లాగే వస్తుంది, దరిద్రం. అందుకని చెప్పి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కన్ఫ్యూజన్లో ప్రాణాలు పోతున్నాయి. సో అందుకని ఈ కన్ఫ్యూజన్ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఫస్ట్ థింగ్, మనం నడిస్తే ఎక్కువ అయ్యే నొప్పి ఎప్పుడు గుండెకి సంబంధించిందే. రెండోది, మీరు ఆ నొప్పి కనుక మీకు గొంతుకి వస్తున్నా, దవడలు లాగుతున్నా, ఎడమ చేతికి వస్తున్నా మనం అది గ్యాస్ అనుకోవద్దు, అది గుండెదై ఉండే అవకాశం ఉంటుంది. అది కాకుండా మూడోది, మనకి ఇంతకుముందు మనకి గ్యాస్ నొప్పి చాలా రోజుల నుంచి ఉందనుకోండి, అదే రకమైన నొప్పి ఎక్కువసేపు ఉన్నా, డిఫరెంట్ టైపు నొప్పి వచ్చినా, ట్యాబ్లెట్స్తో తగ్గకపోయినా మనం ఇమ్మీడియట్గా గుండెకి సంబంధించి మనం ఆలోచించాలి. ఏమేంటి, ఇంతకుముందు వచ్చిన నొప్పే కానీ ఎక్కువసేపు ఉంది, అప్పుడు కూడా మనం గ్యాస్ అని సప్లై అనుకొని ఊరుకోకూడదు. సంక్లిష్టమైన స్టెంట్ బైపాస్ మన పల్స్ హార్ట్ సెంటర్లో చేయించుకోండి, యూ విల్ బి సేఫ్. రెండోది, మనం యాంటాసిడ్ వేసుకున్న తర్వాత ఒక అరగంటకు కూడా తగ్గట్లేదు, ఇంతకుముందు తగ్గేది, ఇది మళ్ళీ గుండెకి సంబంధించింది అనేది మనం అర్థం చేసుకోవాలి. 3, మనకి కొత్త రకంగా వచ్చింది. అంటే ముందు ఇక్కడే వచ్చేది, ఇప్పుడు ఇక్కడ దాకా వస్తుంది. అలా వచ్చినా సరే ఇది గుండెది అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు వామిటింగ్ కానివ్వండి, చెమటలు కానివ్వండి, దడ కానివ్వండి, కళ్ళు తిరగడం కానివ్వండి, ఇవి రెండిట్లోనూ రావచ్చు. మనకి మేజర్గా ప్రాబ్లం ఏంటి అని అంటే
గుండెకి సంబంధించిన నొప్పి నడిస్తే ఎక్కువ అవుతుంది, అది తగ్గదు గ్యాస్ టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు. అలా గనక ఉంటే ముందు వెళ్ళి ఒక ఈసీజీ చేసుకో. చాలామందికి మీకు టాబ్లెట్ వేసుకున్నాం కొంచెం రిలీఫ్ అనేది 100% రిలీఫ్ కాదు కానీ కొంచెం రిలీఫ్ వస్తుంది. డాక్టర్ గారు అన్నారు టాబ్లెట్ వేసుకుంటే తగ్గితే పర్లేదు కదా అన్నారు కదా అని చెప్పి వెళ్ళరు. అట్లా కాదు, మీకు 100% ఇంతకుముందు తగ్గిపోతే ఇప్పుడు కూడా 100% తగ్గిపోవాలా, అది ఇంపార్టెంట్. ఇంకొకటి నడిచినప్పుడు కానీ లేకపోతే ఎమోషనల్ స్ట్రెస్ అయినప్పుడు కానీ పెరిగింది అని అంటే అది గుండెకి సంబంధించింది అని అనుకోవాలా. విపరీతమైన స్వెట్టింగ్ వస్తున్నా కూడా మనం అది గుండెదనేది అనుకోవాలా. ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి, అంటే షుగర్ ఉంది, బీపీ ఉంది, స్మోక్ చేస్తాం, లేకపోతే ఇంతకుముందు హార్ట్ ప్రాబ్లం ఉంది, ఇలా ఉందనుకోండి, అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయి, ఊబకాయం ఉంది, లేకపోతే నిద్ర పట్టట్లేదు, స్ట్రెస్లో ఉన్నారు, అలా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా అది గ్యాస్ అనుకోకూడదు, అది గుండె అనుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. అందుకోసమనే మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీరు చాలా జాగ్రత్తగా వినాలి, ఇది మర్చిపోకూడదు. ప్రాణాలకి కాపాడుకునే ఇది వీడియో అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అని అంటే గుండె నొప్పి మంటలాగా రావచ్చు, అది నెంబర్ 1. మంటంతా గ్యాసే కాదు. 2, నెంబర్ 2, మీరు మంట అనుకొని ఇనో తాగి ఊరుకున్నారు అని అంటే, ఎస్పెషల్లీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో మనం అలా ఊరుకున్నాము అని అంటే చాలా ప్రమాదం. ఇది డయాబెటీస్ కనుక ఉంది అని అంటే మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. డయాబెటీస్ ఉన్నవాళ్ళు కొత్తగా మంట అన్నారంటే ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోండి, ఇది ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది. నెంబర్ 3, నడిస్తే ఎక్కువ అవుతుంది అని అంటే అది గుండెదే, వేరేది కాదు. ఏదైనా మీరు అనుకోవచ్చు కానీ నడిస్తే ఎక్కువైతే అది గ్యాస్ కాదు, అది గుండెదే, ఇంక సమస్య లేదు. 4వది, గొంతుకి వస్తుంది, దవడలకు వస్తుంది, భుజాలకు వస్తుంది, 2 వైపులకి అలా వస్తుంది అని అంటే అది గుండెదే. ఎక్కువగా స్వెట్టింగ్ వస్తూ ఉంది, స్వెట్టింగ్ వస్తూ ఉన్నా కూడా గుండెదయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇలా గనక ఒక్క పేషెంట్ అయినా సరే మీరు కాపాడగలిగితే, అంటే గ్యాస్ట్రైటిస్ ఉంది అని అనుకుంటున్న వాళ్ళని మీరు ఒక్కసారి చెప్పి మీరు గనక హార్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్పి ఆయన గనక హార్ట్ అటాక్ ఉండి మీరు వాళ్ళు ట్రీట్ చేసి ఆయన బతికించగలిగితే మీరు ఒక ప్రాణం కాపాడినట్టే. మీరు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ఒక మీమ్ చూస్తున్నా, ఫ్రెండ్ ఉంటాడు, ఏదో గ్యాస్ వస్తుందిరా అంటే ఏం కాదురా ఇనో తాగు అని చెప్తా ఉంటాడు. తర్వాత తను చనిపోయినప్పుడు వెళ్తాడనమాట, వెళ్ళి ఇట్లా యాక్షన్ చేస్తూ ఉంటాడు, నేను కాదు నేనేం చెప్పలేదని. ఇలాంటి ఫ్రెండ్స్తో కొంచెం ప్రమాదం. ఎప్పుడైనా సరే గ్యాస్ అని అనుకోవటం కన్నా గుండె అని అనుకోవడం సేఫ్. ఒక్కసారి ఒక ఈసీజీ తీసుకొని చూసుకోండి, అంత బాగుంది అని అన్న తర్వాత మీరు గ్యాస్ట్రైంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళచ్చు, గ్యాస్కి సంబంధించిన ట్యాబ్లెట్లు వేసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. బట్ గుండె నొప్పిని మాత్రం గ్యాస్ నొప్పి అనుకున్న వాళ్ళు చనిపోయిన వాళ్ళు అనేక మంది ప్రముఖులు ఉన్నారు, డాక్టర్లు కూడా ఉన్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు గుండె నొప్పి అంటే గ్యాస్ లాగా మంటలాగా ఛాతీలో వస్తుందంటే ముందు గుండెకి పరీక్ష చేయించుకోండి. ఇది ఇవాళ ఇది మర్చిపోకండి. నమస్తే.